సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లలోని ఫుడ్ నాణ్యతను చెక్ చేసే అధికారుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత సర్కార్ హయాంలో కేవలం 4 అధికారులు మాత్రమే ఉండగా తనిఖీలు చేసేందుకు ఇబ్బందులు తలెత్తాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫుడ్ సేఫ్టీ అధికారుల సంఖ్యను పెంచి సిటీలోని హోటళ్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మహానగరంలో ఆహార నాణ్యతను చెక్ చేసే ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత వేధిస్తోంది. గ్రేటర్లో హోటల్స్, రెస్టారెంట్లు కలిపి లక్షల్లో ఉండగా కేవలం 58,000 ఫుడ్ లైసెన్సులు మాత్రమే ఉన్నాయి. ఇందులో చాలా మంది నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదు. కుళ్ళిన మాంసం, కూరగాయలు, సింథటిక్ కలర్స్, నిల్వ చేసిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్ తనిఖీలు అవసరం. రూల్ ప్రకారం సర్కిల్కి 2 చొప్పున ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాలి. 30 సర్కిల్స్కి 60 మంది అవసరం ఉంటుంది. కానీ 27 మంది మాత్రమే ఉండడంతో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ సంవత్సరం జనవరి నెల నుంచి మార్చి 31 వరకు అంటే 3 నెలల్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 2,881 హోటల్స్, రెస్టారెంట్లను తనిఖీలు చేసి 649 శాంపిల్స్ సేకరించారు. ఇందులో 23 శాంపిల్స్ నాణ్యత లేనివిగా రిపోర్టు రాగా 6 శాంపిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నివేదిక వచ్చింది. తనిఖీలు చేసిన హోటల్స్, రెస్టారెంట్ల సంఖ్య తక్కువే అయినా రిపోర్టు రావడంలోనూ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. సర్కిల్కి 2 చొప్పున 60 మంది ఫుడ్ సేఫ్టీ బల్దీ ఆఫీసర్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 27 మంది ఉండగా మిగతా వారిని కేటాయించాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. కనీసం 60 మంది ఉంటేనే నెలకి 1800 శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంటుందని, అప్పుడు నగరంలో ఆహార కల్తీని దాదాపు అరికట్టవచ్చని చెప్పారు. ఇందుకు సర్కారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 3 ఏళ్ల పాటు బల్దియాలో 4 ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఉండగా చివరిలో ఆ సంఖ్య 10కి చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 27కు పెరిగింది. మరింత పెంచితే ప్రభావవంతంగా పనిచేస్తామని ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కొత్త ల్యాబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిస్థితి మారుతుందని భావిస్తున్నారు. సేకరించిన అన్ని ఫుడ్ శాంపిల్స్ ను పరిశీలించేందుకు నాచారంలో ఒకే ఒక్క ల్యాబ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ ఒక్క ల్యాబ్ మాత్రమే కొనసాగుతుంది. ఇందులో వారానికి 150 శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో 75% జీహెచ్ఎంసీ నుంచి పంపిస్తున్నవే ఉన్నాయి. అయినా ఈ శాంపిల్స్ లో కొన్నింటి రిపోర్టులు రావడం లేదు. ఉన్నది ఒకటే ల్యాబ్ కావడం, సిబ్బంది తక్కువ కావడంతో ఉన్నవారిపై లోడ్ ఎక్కువ అవుతుంది. ల్యాబ్లో సైంటిస్టులు, ఇతర ఉద్యోగులు కలిపి 78 పోస్టులు శాంక్షన్ కాగా కేవలం 11 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ ల్యాబ్లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాబ్ల సంఖ్యను పెంచకపోవడంతో ఆహార కల్తీపై పెద్దగా చర్యలు తీసుకోలేకపోయారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్లోని 6 జోన్లకి సంబంధించి 6 మినీ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.